ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజల్లో చులకన ఓకే ఎట్లా మస్తాన్ ఉంటుంది? ఓకే మస్తాన్ గారు యా ఓకే అజయ్ కుమార్ గారు రియాక్ట్ అవ్వండి మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దళితుల మీద దాడులు జరిగాయి. ఒక ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అనే ఒక ఎస్సీ డ్రైవర్ ని చంపి ఇంటికి పార్సల్ చేశారు అని చాలా సందర్భాల్లో దళితుల మనోభావాలు దెబ్బతిని ఇక జగన్మోహన్ రెడ్డిని ఎట్లయినా మనం ఓడించి తీరాలరా అన్నంత వరకు దళితుల హృదయాలను రెచ్చగొట్టారు సార్. నేనేమంటున్నానంటే ఇవాళ ప్రభుత్వం కూటమిది కదా, ఆరోపించింది ఆ ఎమ్మెల్సీ గారే చంపారని కదా, మరి దాని సాక్ష్యాధారాలతో నిరూపించి ఆయనకి శిక్ష పడేటట్టుగా చేసి దళితుల మనోభావాలను గౌరవించండి. మేము దీనికి న్యాయం చేస్తామని చెప్పండి. గొడ్డలితో జగన్మోహన్ రెడ్డి గారు చేతిలో ఒక గొడ్డలు పెట్టి పెద్ద పెద్ద కార్టూన్లు పోస్టర్లు వేసి పూకిళ్ళు బాబాయ్ అనే ఒక పదాన్ని క్రియేట్ చేసి వివేకానంద రెడ్డి గారి చావు కారణం నేరుగా జగన్మోహన్ రెడ్డి గారని ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందారు కదా. ఆ కేసు విషయం తేల్చండి. ఈ రోజు మీరేగా అధికారంలో ఉన్నారు, కేంద్రం మీదే రాష్ట్రం మీదే. తేల్చి ఇది మేము ఈ దోషిని తేల్చాం, ఈ దొంగను మేము పట్టుకున్నామని చెప్పి చూపించండి. ఇంకేం మాట్లాడారు సార్? మాస్క్ కోసం ఒక మాస్క్ అడిగితే డాక్టర్ సుధాకర్ గారిని చంపేస్తారా అని చెప్పి మా మీద నెపం నెట్టారు సార్. ఒక డాక్టర్ కి మాస్క్ కొనుక్కునే అంత డబ్బులు ఉంటాయి సార్ జేబులో. ఇంత పెద్ద వ్యవస్థలో ఎన్నో రకమైన సమస్యలతో ఒక కరోనా లాంటి పాండమిక్ లో డాక్టర్ సుధాకర్ గారికి మాస్క్ అందిందా లేదా అని ముఖ్యమంత్రి గారు ఆయన ఒక్కరి గురించే పట్టించుకునే పరిస్థితి ఉండదు సార్. ప్రజలందరినీ పట్టించుకుంటారు. 5 రూపాయలు పెట్టి కొనుక్కునే మాస్క్ ని దాన్ని కూడా రాజకీయం చేసి దాన్ని కూడా దళిత డాక్టర్ని చంపేశారని చెప్పి విపరీతమైన విష ప్రచారం చేసి లబ్ధి పొందారు సార్. ఇది కరెక్టా సార్? ఇది ఆయన ఎందుకు చనిపోయాడు అనే దాని మీద కూడా మీరు విచారణ జరపండి. దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఉరి తీయండి. ఎన్ని మాట్లాడతారు సార్? ఎప్పుడు మాట్లాడుకుంటానే ఉంటారా? ఎన్ని విమర్శలు చేస్తారు? మీరు చేసిన విమర్శ ప్రతి ఒక్కటి దాన్ని మీరు ఈ రోజు మీ కూటమి ప్రభుత్వం శిక్షలు పడేలాగా చేసి ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది. లేకపోతే బేషరతుగా క్షమాపణ చెప్పండి. ఓకే.